తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళ్లకూరులోని స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 17వ తేదీ నుండి కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వైశాఖ శుద్ధ నవమి పూజలు, నృసింహగ్రహణం, అంకురార్పణ, ధ్వజారోహణం సేవలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. కళ్యాణోత్సవాలకు వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. నీడ కోసం షామియానాలు ఏర్పాటు చేశారు. 19న స్వామివారి కళ్యాణం, 23వ తేదీన రథోత్సవం, జూన్ 1న అఖండ అన్న సమారాధన జరుగుతుందని ఆలయ ఈవో ఎం అరుణ్ కుమార్ తెలిపారు. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద సదాత్మనే కాళ్లకూరు నివాసాయ వెంకటేశాయ మంగళం. 600 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాళమండలం కాళ్లకూరు గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు 17వ తారీఖు లగాయితూ 25వ తారీఖు వరకు శ్రీ స్వామివారి సప్తాన్నిక దివ్య తిరు కళ్యాణ మహోత్సవములు అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ కళ్యాణోత్సవాల్లో భాగంగా మొదటి రోజు 17వ తారీఖు అంకురార్పణ ధ్వజారోహణతో మొదలుపెట్టి 18వ తారీఖు స్వామి అమ్మవారిని పెళ్లి కుమార్తెలుగా చేయుట, 19వ తారీఖు ఆదివారం సాయంత్రం 7:30 వేద విహితముగా అంగరంగ వైభవంగా శ్రీ స్వామివారి దివ్య తిరు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అట్లాగే శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాల్లో 23వ తారీఖు గురువారం సాయంత్రం 5 గంటల నుండి శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. జూన్ 1వ తారీఖు శనివారం అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు విచ్చే భక్తులకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారు ఎం అరుణ్ కుమార్ గారు మరియు దేవస్థానం సిబ్బంది అందరూ కూడా గ్రామ పెద్దలు భక్తులందరికీ కూడా ముందుగానే చలువు పందిళ్లు అలాగే మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు, ఈ కార్యక్రమాలన్నీ కూడా సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాల్ని దివ్య రథోత్సవాన్ని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. భీమవరం లూథరన్ హైస్కూల్ గ్రౌండ్స్ లోని లూథరన్ డిగ్రీ కాలేజీ నందు షేక్ కాసిం ఆధ్వర్యంలో ఐకాన్ ఫిట్నెస్ జిమ్ ను బుధవారం ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కటారి రవిశంకర్ జిమ్ ను ప్రారంభించి మాట్లాడుతూ గత 2.5 దశాబ్దాలకు పైగా బాడీ బిల్డింగ్ రంగంలో ఎంతో మంది యువకులకు బాడీ బిల్డింగ్ లో శిక్షణ ఇచ్చి ఎంతో మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు కూడా భీమవరంలో ఏర్పాటు చేసిన షేక్ కాసిం నూతనంగా ఈ ప్రాంతంలో జిమ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఐకాన్ జిమ్ లో వివిధ రకాల ఆధునిక జిమ్ పరికరాలను విశాఖోడేరు గ్రామ సర్పంచ్ బొల్లా శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు విజ్రోతి రాఘవులు, మైలాబత్తుల ఐసాక్ బాబు, సుంకర బాబురావు, యాళ్ల వెంకటేశ్వరరావు, ముస్లిం కమిటీ నాయకులు సిద్దిక్, డిఎన్ రాజు, వాడపల్లి శ్రీనివాసులు రాజులు ప్రారంభించారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ జిమ్ లో నామమాత్రమైన రుసుముతో బాడీ బిల్డింగ్ లో శిక్షణ ఇవ్వబడుతుందని, యువకులు దేహదారుఢ్యంతో పాటు శరీర సౌష్ఠవం కూడా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లంకి చిన్ని, సునీల్, కొక్కిరి చిట్టిబాబు, ఆసిఫ్, షేక్ కాజీ, మోటుపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈవేళ నాకు అత్యంత ఆప్తుడు నా స్నేహితుడు షేక్ కాసిం గారు ఇక్కడ ఫిట్నెస్ ఐకాన్ జిమ్ ఓపెన్ చేయడం నాకు చాలా ఆనందదాయకం. చాలామంది కోసం ఆలోచించి కట్టలేని వాళ్ళ కోసం చిన్న ఆదాయం ఉన్న వాళ్ళకి జిమ్ చేసుకోవాలన్న ఒక గొప్ప ఆలోచనతో స్థాపించిన జిమ్. ఇందులో జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా కష్టపడి ఇక్కడ నుంచి మెడల్ సాధించి జిమ్కి కాసిం గారికి మంచి పేరు తీసుకొస్తారని అలాగే ఆయన సపోర్ట్ చేస్తారని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. రాష్ట్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అలాగే జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్
సెక్రటరీ అయినటువంటి షేక్ కాసిం 2.5 దశాబ్దాలుగా మరి భీమవరం పట్టణంలో మరి యువతకు ఏదైతే మరి దేహదారుఢ్యం కానీ మరి ఆరోగ్యంగా ఉండడానికి ఈ బాడీ బిల్డింగ్ అనేది చాలా ప్రధానమైంది. ముఖ్యంగా ప్రతి మనిషి కూడా ఆరోగ్యంతో పాటు ఈ బాడీ ఫిట్నెస్గా ఉండడం చాలా ప్రధానం. అందులో సుమారు 2.5 దశాబ్దాల పైగా ఈ రంగంలో, ఈ బాడీ బిల్డింగ్ రంగంలో ఎంతోమంది యువకులను మరి బాడీ బిల్డింగ్ వైపు తీసుకొచ్చి వారి ఆరోగ్య రక్షణే కాకుండా ఒక క్రమశిక్షణ, మరి అలాగే బాడీ బిల్డింగ్ ద్వారా మరి ఉద్యోగాలు సంపాదించినటువంటి యువకులు కూడా ఉన్నారు. అలాగే భీమవరంలో ఒక 2 జిమ్లు ఎప్పుడు కూడా భీమవరంలో నడుపుతూ మరి యువకులకు మంచి కోచింగ్ ఇవ్వడం, ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు కూడా మరి ఇక్కడి నుంచి మీ దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి యువకులు కానీ సీనియర్స్ కానీ మరి టోర్నమెంట్లకు వెళ్ళి మన భీమవరానికి, మన జిల్లాకి, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడం జరిగింది. ఇదే సందర్భంలో మరి భీమవరంలో వట్టంలో లూథరన్ గ్రౌండ్స్లో ఉన్నటువంటి ఓల్డ్ కేజీఆర్ కాలేజీ గ్రౌండ్లో మరి ఇక్కడ ఈ క్యాంపస్లో ఈరోజు ఐకాన్ పేరిట ఒక జిమ్ని ఏర్పాటు చేసినటువంటి షేక్ కాసిం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు పట్టణ యువత తరఫున తెలియజేస్తున్నాం. ఐకాన్ ఒక జిమ్ని షేక్ కాసిం గారు గౌతమ్ హై స్కూల్ జాన్ రాజర్ కాలేజీలో ప్రారంభించడం చాలా గొప్పది. ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఉండడానికి సంబంధించినటువంటిది వాకింగ్, బాడీ బిల్డింగ్, యోగా ఇవన్నీ కూడా చాలా ప్రసిద్ధమైనది. ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా ఉదయం లెగడం, జిమ్ చేయడం ఇవన్నీ కూడా చాలా మంచిది. ఇది దినదిన అభివృద్ధి చెంది మన కంప్లైంట్స్ ఏదైనా వస్తే హాస్పిటల్కి వెళ్ళడం ఇవన్నీ చేయడం వల్ల తెలియనటువంటి ఆరోగ్యం కూడా మనకు ఉంటుంది. కాబట్టి మన ఈ ఐకాన్ జిమ్ని షేక్ కాసిం గారు తర్వాత ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అన్ని చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మరి ఐకాన్ ఆధ్వర్యంలో తమ్ముడు షేక్ కాసిం మరి ఈ యొక్క జిమ్ను ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. షేక్ కాసిం మరి చిన్నప్పటి నుంచి కూడా నాకు బాగా తెలుసు. తను సమాజ సేవ ధ్యేయంగా పనిచేస్తాడు. చెడిపోయిన యువతని ఒక దారిలోకి తీసుకొచ్చి మీకు ఆరోగ్యం బాగుండాలి, మీరు సమాజంలో గౌరవంగా ఉండాలని చెప్పి మరి ధనార్జన కాకుండా మరి ఒక సేవాభావంతో ఇటువంటి జిమ్ని ఏర్పాటు చేసిన షేక్ కాసింని అభినందిస్తూ మరి ఈ రోజున ఫిట్నెస్ ఐకాన్ జిమ్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ప్రజలందరికీ కూడా ప్రభుత్వ నమస్కారాలు. అలాగే ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క నూతన కాలేజీలోని జిమ్ ఓపెన్ చేయడం కారణం ఏంటంటే, నేను చిన్ననాటి నా బాల్యం కూడా అంతా ఇక్కడే నేను లూథరన్ స్కూల్లో చదివాను 10th వరకు. దాని తర్వాత డిగ్రీ కూడా లూథరన్ కాలేజ్లో చదివాను. ఎందుకంటే ఇది ఒక నాకు మదర్ ప్లేస్, ఇది జిమ్ అంటే ఇక్కడ లూథరన్ గ్రౌండ్లోనే. సో అంటే మనం ఎంతో కొంత మనం ఇక్కడ చదువుకున్నాం, కానీ మన యొక్క విద్య చాలామందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎంతోమంది క్రీడాకారుల్ని నేషనల్, ఇంటర్నేషనల్లో, వరల్డ్ వైడ్ వెళ్ళారు. కాబట్టి మన స్టూడెంట్స్ని కూడా మంచోళ్ళని ఒక తక్కువ బడ్జెట్లోని జిమ్ పెట్టాలని అనుకుని మన సొసైటీ కూడా ఎంతో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో తక్కువ దాంతో మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం ఏంటంటే రుసుమైన తక్కువ రుసుంతో ఆ క్రీడాకారులు చాలామంది ఏంటంటే ఒక వర్కౌట్ చేసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చి ఫీజు కట్టుకోవాలంటే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్న ఉద్దేశంతో క్రీడాకారుల్ని బాగా నేషనల్, ఇంటర్నేషనల్ ఈసారి బాగా రెడీ చేయాలని కోరుతోటి ప్రారంభించడం జరిగింది. సో ఏంటంటే మీ అందరూ సపోర్ట్ ఎప్పుడు ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఎవరైనా సరే పట్టుకోవాలని అయితే ఫ్రీగా జాయిన్ చేసుకుంటారు, ఇబ్బంది లేదు. కట్టులేని వాళ్ళు అయితే పూర్ పీపుల్స్ అయితే ఫ్రీగా, అలాగే హ్యాండిక్యాప్డ్స్ ఎవరంటే వాళ్ళకు కూడా ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాం. అలాగే మా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కూడా ఎప్పుడు కూడా మాకు సోదరభావంతో మేమంతా అసోసియేషన్లోని సిస్టమేటిక్గా ఉంటాం. కాబట్టి మా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఎప్పుడు సపోర్ట్ ఎలాగ ఉంటుంది అందరికి కూడా, అలాగే ముందు ఎలా ఉండాలని. ప్రాథమిక దశ నుండి విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించేలా చేయాలని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు అన్నారు.
కళాశాలలో వేసవి శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా సబ్ జూనియర్ స్థాయి విద్యార్థులకు బ్యాడ్మింటన్, చెస్లో నెల రోజుల పాటు జరుగుతున్న శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రావీణ్యం ఉంటేనే విద్యార్థులు రాణించగలరన్నారు. కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి సత్యనారాయణరాజు మాట్లాడుతూ ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్తో సంయుక్తంగా ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ పి భువనేశ్వరి, డాక్టర్ రవికిరణ్ వర్మ, అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ హరిమోహన్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమ్మర్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాం మా ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పీడీ గారు వాళ్ళ టీంకి, అలాగే వర్మ గారికి, అంటే కోచ్ అయిన బ్యాడ్మింటన్కి, అలాగే చెస్ కోచ్ గారికి, వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈరోజు మన అందరికీ తెలుసు, నేటి బాలుడే రేపటి ఉన్నత పౌరులు అవుతారనే ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేసి బ్యాడ్మింటన్ అలాగే చెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఈ పిల్లలందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈ పిల్లలందరూ కూడా మా కాలేజీ స్టాఫ్ అని చెప్పుకున్నది కూడా మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం అనేది కూడా చాలా గర్వంగా చెప్పగలము. సో దాంట్లో భాగంగానే ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్లోనే తీసుకుంటే మా స్టూడెంట్స్ రెగ్యులర్గా ఇంటర్ కాలేజీలో సౌత్ జోన్ కానీ లేకపోతే నేషనల్ లెవెల్ కానీ అన్నింటిలో కూడా అన్ని టీమ్స్ ఓన్లీ స్పోర్ట్సే కాకుండా గేమ్సే కాకుండా చెస్ ఇంకా అన్నింటి కరాటేలో కూడా మంచి ప్రైజులు సంపాదిస్తున్నారు. అలాగే ర్యాంకులు కూడా మనందరికీ తెలుసు, ఎక్సలెంట్ ర్యాంకులు, ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ అన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే 100% అన్నింటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మొదటి నుంచి మొదలుపెట్టాలనే ఉద్దేశంతో ఇందాక పిల్లలతో ఇంటరాక్ట్ అవుతా ఉంటే కూడా పిల్లలు ఎంత బాగా చెప్తున్నారంటే వాళ్ళు కొందరు ఆర్ట్స్లో వెళ్తానంటున్నారు, మనకి స్పోర్ట్స్లో వెళ్తా అంటారు. ఫ్యూచర్లో అన్నీ కూడా అవసరం కాబట్టి అవి కూడా మేనేజ్మెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉంది. కాబట్టి ఈ అవకాశం ప్రొవైడ్ చేసిన మేనేజ్మెంట్కి, అలాగే ఇదంతా కండక్ట్ చేసిన పీడీ గారికి, ప్రిన్సిపల్ గారికి ఇలా థ్యాంక్ యూ. మా కాలేజీలో ఈ మే నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ సమ్మర్ సందర్భంగా, అది వేసవి సెలవుల సందర్భంగా పిల్లలకి వాళ్ళకి గేమ్లో నైపుణ్యాన్ని ఇవ్వడం గురించి మేము షటిల్ బ్యాడ్మింటన్, చెస్ 2 ఆటలు ఇక్కడ పెట్టాము. మా స్టాఫ్ పిల్లలందరూ కూడా దీంట్లో జాయిన్ అయ్యి చక్కగా దీన్ని యూజ్ చేసుకుంటున్నారు. మార్నింగ్ 8 to 10 ఏమో మనకి షటిల్ బ్యాడ్మింటన్, 10 to 12 ఏమో చెస్ ఇక్కడ మనం కోచింగ్ ఇప్పిస్తున్నాము. ఈ సందర్భంగా స్టూడెంట్స్ కూడా చాలా హుషారుగా పాల్గొని డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం, వాళ్ళు పాల్గొనడం, దీనివల్ల వాళ్ళకి శారీరకంగా మానసికంగా కూడా మంచి వికాసం వచ్చి ఈ ప్రస్తుత ప్రపంచంలో ఆ స్మార్ట్ ఫోన్తో గడిపే అది కాకుండా మంచి వికాసం కలిగి రేపొద్దున భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఆ విద్యార్థులకి మంచి ఫ్యూచర్ ఉంటుందని ఆశిస్తున్నాను. Management and principal sir, we are providing 1 month summer coaching camp for badminton as well as chess for both the faculty and teaching and non-teaching staff children. So the students who are attending this camp, they can utilize their free time, summer time, to engage with the students to learn the basics and upcoming practices and techniques of both badminton as well as chess. So we sincerely thank our management, our principal sir for supporting this platform and for providing the opportunity to conduct this program. రాజు ఇండోర్ స్టేడియంలో ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కూడా సమ్మర్ ఫ్రీ కోచింగ్ క్యాంపు పెట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా కిరణ్ కుమార్ వర్మ గారు కోచ్గా వ్యవహరిస్తున్నారు. ఈ క్యాంపుకి ఉద్దేశం ఏంటంటే కాలేజీలో ఉన్న స్టాఫ్ పిల్లలందరినీ కూడా వాళ్ళని కొంచెం మోటివేట్ చేయాలన్న దృష్టిలో ఈ క్యాంపుని కండక్ట్ చేయడం జరిగింది. సో సుమారుగా 50 మంది పిల్లలతో ఈ క్యాంపును రన్ చేస్తున్నాము. అపర భగీరథుడిగా పేరు పొందిన కాటన్ ఈ దేశానికి అందించిన సేవలు ఎంతో ఉన్నతమైనవని పలువురు అన్నారు. కాటన్ మహాశయుడు జయంతి కార్యక్రమాన్ని ప్రజా కళాకారులు, రైతుల ఆధ్వర్యంలో భీమవరం రూరల్ మండలం తాడేరు గ్రామంలో నిర్వహించారు. కాటన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సీతారాం ప్రసాద్ మాట్లాడుతూ కాటన్ బ్రిటిష్ దొర అయినప్పటికీ భారతదేశానికి అధికారిగా వచ్చి ఈ ప్రాంత ప్రజలు, రైతులు పడుతున్న ఇబ్బందులను రేయింబవళ్లు పరిశీలించి గోదావరిపై ఆనకట్ట నిర్మిస్తే ఈ ప్రాంతంలో సాగునీరు, త్రాగునీరు వృద్ధి చెంది పంటలు బాగా పండి రైతులు సేద్యానికి ఇబ్బంది ఉండదని ఆయన ఆలోచన చేసి ధవళేశ్వరం వద్ద నిర్మించిన ఆనకట్ట వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెంది రైతులు పండించే పంటలకు నీటి కొరత లేకుండా చేయడంలో ఆయనే సాటి అని కొనియాడారు. రైతు, ప్రజా కళాకారుడైన చాన్ భాష మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఆనకట్ట నిర్మించడం ద్వారా పాడి పంటలకు లోటు ఉండదని ఆనాడే కాటన్ గ్రహించడం ఈ ప్రాంత వాసుల పాలిట వరమన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎన్
ఎన్వి సుబ్బారావు, ఎస్ విజయ్ కుమార్, బిఎస్ ఆంజనేయ శర్మ, శివనాగరాజు, రామకృష్ణ, బాబ్జీ, సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వరరావు, నాని తదితరులు పాల్గొన్నారు. మనకి కాటన్ దొర గారిని మంచినీళ్ళు త్రాగటానికి 200 సంవత్సరాల పూర్వం ఒకే రోజున 3,000 మంది శిశువులు పోలవరం నుంచి పశ్చిమ గోదావరి చివరి వరకు అప్పుడు మంచినీళ్ళు త్రాగటానికని ఆయన ఏం చేశారంటే మంచినీళ్ళు కాకుండా మొత్తం పంటలు పండాలని 4 సంవత్సరాల్లో కట్టారు. అదే మన ప్రభుత్వం ఇప్పుడు మంచి సాంకేతిక పరిజ్ఞానం వచ్చాక 10 సంవత్సరాలు అయినా కట్టలేకపోయింది. అతను ఆ రోజుల్లో 4 సంవత్సరాలే కట్టాడు. మనం ఇక్కడ ఈ బ్యాంక్ ఉన్నదంటే, నేను ఈ బట్టలు వేసుకున్నానంటే, రోడ్లు ఉన్నాయంటే అది ఎవరి దయ వల్ల? కాటన్ దయ. కాటన్ని బ్రిటిష్ పార్లమెంట్ పిలిచింది, మీకు 3 సంవత్సరాల్లో మీ బాకీ తీరిపోదు. మీరు పెట్టినటువంటి పెట్టుబడి బ్రిటిష్ వాడిని అడిగాడు. మరి అందుచేత అతను చనిపోయిన తర్వాత అతనికి మంచి ఇండియన్ స్టార్ అని బిర్నిచ్చి వల్ల అదే పార్లమెంట్ బ్రిటిష్ పార్లమెంట్ ఈయన పుట్టినరోజుకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను. సర్ సిఆర్ ఉదర్ కాటన్ గారి జయంతి జరుగుతూ ఉంది. కాటన్ గారు ఆయన్ని భారతదేశానికి ఆ రోజుల్లో మరి బ్రిటిష్ దారిలో భారతదేశాన్ని పాలిస్తూ ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి టైంలో కాటన్ గారిని ఇక్కడ కూడా ఒక ప్రభుత్వ అధినేతగా వాళ్ళ అధికారులు పంపించారు. అయితే ఇక్కడ పరిస్థితులు పరిశీలించినటువంటి ఆయన ఈ పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి మనకి పేరుపాలెం వరకు కూడా అసలు ఈ రైతులకి పంటకాలం నిర్మిస్తే ఎలా ఉంటుందని ఆయన రాత్రి అనక పగలనక పుట్టలు చెత్తలు అన్నీ కూడా ఆయన ఒక గుర్రం బండి మీద గుర్రం స్వారీ చేసుకుంటూ మొత్తం ఈ ప్రాంతాలన్నీ తిరిగిన తర్వాత దీనికి ఒక ప్రణాళిక తయారు చేసి ఇది తయారు ఉపయోగపడినట్టు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉమా రామలింగేశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో భీమవరం జిఎన్ఆర్ కళాశాల గన్నాబత్తుల వారి క్రీడా ప్రాంగణంలో అతిరాత్ర మహాయాగం ప్రారంభం. ప్రజాబలంతో విజయం సాధిస్తా, నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి శివరామరాజు. పలుచోట్ల ఘనంగా సర్ ఆర్ఆర్ కాటన్ జయంతి వేడుకలు, విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులర్పించిన రైతు సంఘాల నాయకులు. ఈ నెల 17వ తేదీ నుండి కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.